సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనం మీద కేసు ఎలా పెట్టాలోనని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కల్లు డిపో వైపు చూడలేదన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా తిమ్మాపూర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉన్నప్పుడు ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు డిపో దిక్కు కన్నెత్తి కూడా చూడలేదు. చూసిందా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఇక కేసులే కేసు. పాపన పెట్రోల్ జైలు పడ్డారు, ఎల్లారెడ్డి పెట్రోల్ జైలు పడ్డారు. మన మెదక్లో కేసు అయింది. సిద్దిపేట మొత్తం 2 కళ్ళు డిపోల మీద రైడ్ చేసి జైలు ఆగేసింది మా గౌడ్స్. అయ్యాడే చూడు కేసులు మొత్తం. అదే చెంచల్ కూడా ఒక బ్యారెక్ నిండా గౌడ్స్ ఉన్నారట. ఇంతగానం కేసులా ఎటు చూడు ఎవరి మీద తిప్పలు పెట్టుడు, పోలీసులు కేసులు, ప్రజలను వేధించుడు స్టార్ట్ అయిపోయింది. ఇది నిజంగా చాలా బాధకరం. కేసీఆర్ ఏమో ప్రజలు ఎట్లా బతకాలని ఆలోచించి కాంగ్రెస్ వచ్చింది, ఇంకా ఉన్న ఇబ్బంది పెట్టింది తప్ప కొత్తగా ఏమన్నా వచ్చినాయి. వానకాలం రైతు బంధు రామ్ పోయిందా? యాసంగికి అందరూ సబ్బు లేదు, ఒక్క ఊరికి ఇచ్చిండ్రు, ఆడికి ఆగిపోయింది.